అది ప్రయర్ టోకెన్ తోటే అడ్మిషన్. ముందు ఎవరు టోకెన్ తీసుకుంటారో లిమిటెడ్గానే ఇస్తారు టోకెన్స్. ఎందుకంటే అది రికార్డింగ్ కానీ షూటింగ్ కానీ ఏది అలౌ చేయను. అది పిల్లలకి అర్థమయ్యేటట్టు, వాళ్ళ జీవితాలు సుసంపన్నం అయ్యేటట్టు నేను వాళ్ళకి ఒక ఉపకారం చెయ్యగలిగితే ఈశ్వరుడు నాకు శ్వాసనిచ్చినందుకు నా జన్మ ధన్యత. కాబట్టి నేను ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి ఇంకా ఏమి దానికి రికార్డింగ్ కానీ తర్వాత వినే అవకాశం కానీ షూటింగ్ కానీ ఇవేవీ అలౌ చేయను. అది కేవలం నేను ఆ పిల్లలు అంతే. అది ఆ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తాం. దానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదోలా టోకెన్ తీసేసుకుందాం, వెడితే పెడతారు లేకపోతే లేదనుకుంటే ఇంకొక పిల్లవాడి జీవితానికి సంబంధించిన విషయం. ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైతే వాడి జీవితం సుసంపన్నం అవుతుంది. వాడు చక్కగా జీవితాన్ని అందంగా మలుచుకుంటాడు. కాబట్టి మనం ఏదో టోకెన్ తీసుకుని నిరుపయోగం చెయ్యొద్దు. వస్తారనుకుంటేనే తీసుకోండి. దానికి మంగళవారం నాడు ఏకాదశి మనకి తెలియకుండా రెండో శుభవార్తను అందులో కలుపుతున్నాను. చిత్రం ఏమిటంటే హరిప్రసాద్ గారు కూడా మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయాన్ని స్థాపించి 35 సంవత్సరములు పూర్తవుతోంది ఆ రోజుతోటి. విచిత్రం ఏమిటంటే సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా మంగళవారం ఏకాదశి తిథితో ఆ రామాలయం స్థాపించినటువంటి రోజు కలుస్తోంది. ఈ మంగళవారమే, ఇవాళ ఆదివారం, సోమవారం లేదు, మంగళవారమే. అంత మహత్తరమైనటువంటి మంగళవారం కనుక ఆ రోజున రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనందరం పరిపూర్ణంగా పొందడం కోసం దీనికి ప్రత్యేకంగా క్లాసు అని ఏం పెట్టుకోకండి. రామనామాన్ని మించింది లేదు. పెద్దలు పిల్లలు అందరూ కూడా దానికి ఇక్కడికి వచ్చి రాయాలని అనుకోవద్దు. ఆ ఒక్క రోజు కోసమే సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారు కాబట్టి మీ అందరూ శ్రద్ధతో ఏకాదశి ధన్యం చేసుకోవడానికి అందరూ కూడా ఒక 111 నామాలో 300 నామాలో అంతకన్నా వద్దు, అవి రాయండి చాలు. అది అందరం తలో కాగితం తీసుకుందాం, నేను కూడా తీసుకుంటాను. తీసుకుని మనందరం ఆ మంగళవారం నాడు మాత్రం ఆ ఏకాదశి తిథి ఉండగా రాసి రామచంద్రమూర్తి ఆలయం 35 ఏళ్ళైన సందర్భంగా మనందరం రామచంద్రమూర్తికి ఇచ్చుకునేటటువంటి గొప్ప కైంకర్యం ఆ రామనామాలు రాసినటువంటి కాగితాల్ని అక్కడ ఉన్నటువంటి పాత్రలోకి సమర్పిద్దాం. అది ఇలాతే ఇక్కడే పెట్టచ్చు. ఆ రోజున ఏకాదశి అందరూ చక్కగా తెచ్చి రామనామాల్ని సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజున అంత గొప్ప రోజు కాబట్టి ఎలాగో విశేష ప్రసాదాన్ని హరిప్రసాద్ గారు మనం అడగకపోయినా చేయిస్తారు. ఆ పూజ అంటారా, పూజ చేస్తారు. పూజ అక్కడ చెయ్యబడ్డం కాదు, మనం ఏదో చెయ్యాలి కదా. వాచిక కాయిక మానసిక కైంకర్యములు నడుస్తాయి. చెయ్యి కదులుతుంది శ్రీరామ అంటూ శరీర కైంకర్యం, శ్రీరామ అని నోటితో అంటాం కాబట్టి వాచిక కైంకర్యం. శ్రీరామ అన్నప్పుడు శ్రీకారం చుట్టడంలో మనసు నిలబెట్టారు కాబట్టి మానసిక కైంకర్యం. 3 నిలబెట్టారు కాబట్టి ఏకాదశి నాడు మీకు రామానుగ్రహం కలగడానికి పరిపుష్టం. అందుకని రామనామం రాయమన్నాను తప్ప నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అదే పనిగా ఏదో చెప్తుండడం నా ఉద్దేశ్యం కాదు. అందుకే తక్కువే తీసుకోండి అని చెప్పాను. చక్కగా రేపు ఉపన్యాసం అయిపోయిన తర్వాత అందరికీ ఆ కాగితాలు అందేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. మనం అందరం ఏకాదశి నాడు రాయండి, ముందు రాయొద్దు. ఏకాదశి నాడు మీ ఇళ్లలో కూర్చుని రాసేసి తెచ్చి రామకైంకర్యంగా ఇక్కడ సమర్పిద్దాం. కాబట్టి ఈ మంగళవారం రామచంద్రమూర్తి బహుశా నేను అనుకుంటున్నాను మొన్నను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ రామనామం రాయడం చూసి మురిసిపోయి అయిపోతోంది, ఇంకా సుందరకాండ యుద్ధకాండ అయితే రామాయణం అయిపోతుంది కదా అంటే ఆయనకి బెంగ, ఆయన నిరంతరం చెప్పించుకోగలడు. కానీ మళ్ళీ ఓసారి పిల్లలందరూ రామనామం రాసిస్తే చూడాలని ఉందని సీతమ్మ అడిగుంటుంది. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసి నా పుర్రెకి ఈ బుద్ధి పుట్టించాడు ఆయన. కాబట్టి మనందరం చక్కగా రామనామం రాసి ఇక్కడ సమర్పిద్దాం. మంగళవారం ఏకాదశి నాడే ఆ రోజు రాత్రి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్లో టోకెన్స్ ఇస్తారు. ఇప్పుడే కదా చెప్పాను ఓర్పు అన్నమాట. క్యూ లైన్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ ఓర్పు కనపడాలి. పెద్దవాళ్ళు తీసుకున్నా పర్వాలేదు, పిల్లలు తీసుకున్నా పర్వాలేదు. వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి అవసరమైతే వాళ్ళకి స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ సప్లై చేద్దామండి. మనం చేస్తే వాళ్ళు నేను బ్లాక్ బోర్డ్ మీద చెప్తూ ఉంటే వాళ్ళకి ఏది ఎందుకు ఎలా చెయ్యాలో వాళ్ళ పని మానుకోవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని ఎలా పొంది
జీవితాన్ని భగవదర్పితంగా ఎలా బ్రతకచ్చో వాళ్ళు కూడా పాయింట్స్ నోట్ చేసుకుని నోట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఆ వచ్చిన విద్యార్థులందరూ నేను ఇచ్చినటువంటి క్లాస్కి సంబంధించి నన్ను ప్రశ్న వేయచ్చు. నేను వాళ్ళకి ఎలా దాన్ని అలాగా సమకూర్చుకోవచ్చో నేను వాళ్ళకి ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. నా వాణి వల్ల ఒక్క పిల్లవాడో ఒక్క పిల్లో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యారనుకోండి, మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పడి నన్ను కన్నందుకు ఆవిడ ప్రసవ వేదన ధన్యత పొందుతుంది. అంతకు మించి నాకే స్వార్థం లేదు. కాబట్టి దీనికి టోకెన్లు మంగళవారం నాడు ఇవ్వండి, చక్కగా తయారు చేసేసి ఇవ్వండి, చాలా లిమిటెడ్గా ఇవ్వండి, ఇరుక్కుపోయేటట్టు ఇవ్వద్దు. ఫ్రీగా కూర్చుని వాళ్ళు వినాలి. మంగళవారం నాడు సాయంకాలం టోకెన్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ క్లాస్ ఎప్పుడు ఏ రోజు ఇది జరుగుతుంది అన్న విషయాన్ని మీకు తొందరలోనే మళ్ళీ ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనందరం చక్కగా రామనామాన్ని పలుకుదాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జపతపంబుల కర్హమైనది జగములో శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దూరదృష్టి లేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.